మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన విలాసాల కోసం, తన పార్టీ రంగులేసుకోవటం కోసం విలాసాలకు పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మరి మనకున్నటువంటి సెక్రటరేట్ను కూడా 370 కోట్ల రూపాయలకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో తనఖా పెట్టాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి అదేవిధంగా మాకు కూడా అప్పులు ఉన్నాయి, మాకు కూడా జల్సాలు ఉన్నాయి, మాకు కూడా సరదాలు ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవటానికి మేము కూడా ప్రభుత్వ ఆస్తి అంటే మా ఆస్తి, మేము కూడా ట్యాక్స్ పేయర్స్, మేము ప్రజలం, మాకు అప్పులు ఉన్నాయి. కాబట్టి మరి ఇలాగే నిర్మాణంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంని మా సోదరుడు పులుకూరు వెంకట్రావు గారికి 25 లక్షలు అప్పు ఉంది. అలాగే ఆయనకు కొంచెం జల్సాలుగా తిరగాలని కూడా ఉంది. ఆయన ఇంటికి కూడా మరి ఆయనకి ఇష్టమైన రంగులు వేసుకోవాలని ఉంది. ఆయన కారుకు కూడా ఆయన ఇష్టం వచ్చిన రంగులు వేసుకోవాలని ఉంది. కాబట్టి ఈ స్టేడియం తాకట్టు పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ అడగడానికి మేము అధికారుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అడుగుదాం రండి. నమస్కారం అండి వాచ్మెన్ గారు. లేరా అధికారులు ఎవరు? అటుంటారా? అటు పోవచ్చా? ఇటు ఎంట్రన్స్ అట. మరి ఇదేంది అంటే ఏం జరిగిందంటే మన ముఖ్యమంత్రి గారు 370 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశాడు మొత్తం సెక్రటరేట్ని. మేము దీన్ని పెట్టుకుందామని వచ్చాం. ఇస్తారా? మీకు తెలియదుగా. అటుంటారా? అది ఉంటారా ఈ టైంలో? కొలుసుకోండి వెంకట్రావు గారు, కొలుసుకొని ఓకే. ఇందాక మరి మన పులుకూరు వెంకట్రావు గారు అప్పులన్నీ క్రికెట్ స్టేడియంతో తీర్చేస్తున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంని పులుకూరు వెంకట్రావుకి అన్నా ఏ బ్యాంకులో పెట్టుకుంటున్నావా? హెచ్డిఎఫ్సిలోని పెడుతున్నావా? ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం. 50 లక్షల అప్పున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పెట్టండి. 50 లక్షల పైన అప్పున్న వాళ్ళందరూ. ఓరి బాబో, 1 2 3 4 5 6 7 8 మంది. సరే, ముందు మీరిద్దరు రండి. టాస్ వేస్తా, హెడ్ ఆర్ టైల్ తీసుకోండి. ఎవడు గెలిస్తే ఆడు పక్కన నుంచోండి. రైట్. హెడ్ ఆర్ టైలా? హెడ్. నువ్వు వెళ్ళిపో. నువ్వు అటుండు. మీరిద్దరు రండి. హెడ్ ఆర్ టైలా? హెడ్. నువ్వు ఇటు వచ్చేమ్మా. మీరిద్దరు రండి. మీకు లేదా? రావా నువ్వురా. హెడ్ ఆర్ టైలా? హెడ్. నువ్వు ఇటు రా. నువ్వు ఇటు వచ్చేయి. రైట్. నువ్వు రా అమ్మా. నువ్వురా. మన ఇద్దరం ఇప్పుడు. హెడ్ ఆర్ టైలా? హెడ్. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి అసెంబ్లీ. ఓకే. క్రికెట్ స్టేడియం ఏం తీసుకున్నాడు? హెడ్ ఆర్ టైలా? నువ్వు వచ్చాయి. మన దియ్యా రామకృష్ణ అసెంబ్లీ గెలిచాడు టాస్లో. కాబట్టి కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఇప్పుడు లోన్ శాంక్షన్ కాలేదు సార్. లోన్ వచ్చింది. ముఖ్యమంత్రికి పక్కనే సెక్రటరేట్కి 370 ఇచ్చారు. డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్ సంబంధం ఇంకా విజయవాడలో మెల్లగా ఎవరు పట్టుకుంటే ఇదిగో నేను సెటిల్ చేస్తా. అన్న న్యాయంగా 8 మందిలో గెలిచాడు అసెంబ్లీ. కుదరదండట. డీజీపీ ఆఫీస్ ఉంది. ఆగాగు చెప్పేది నువ్వు. డీజీపీ ఆఫీస్ ఉంది. ఏడో పక్కన బాధపడకు. అసెంబ్లీకి పోతే మనకి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి తాకట్టు పెట్టుకోవడానికి. డీజీపీ ఆఫీస్ ఉంది. ఆ తర్వాత అదేందన్నా ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి చెప్పు అన్నయ్యకి. ఏపీఎస్ ఉంది, విజయవాడ స్టేడియం ఉంది, గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అదృష్టం ఇక్కడ కూడా కలిసి రాకపోతే ఏం చేయాలన్న? హైకోర్టు కూడా ఉందన్న మనకి. నువ్వు బాధపడకలే అన్నా. నువ్వు ఇదిగో నువ్వు ఫోటో దిగి దీని ముందు అన్న ఫోటో దిగండి. నువ్వు ఫోటో దిగేసి ఇంతమంది చెప్పారు కానీ మీరు ఫోటో దిగేసి ఓకే. మన దియ్యా రామకృష్ణకి అసెంబ్లీ తాకట్టు పెట్టుకోవడానికి దియ్యా రామకృష్ణ గెలుచుకున్నాడు. 8 మందిలో దియ్యా రామకృష్ణ అదృష్టం వరించింది. అసెంబ్లీ డాక్యుమెంట్లన్నీ కూడా
దియా రామకృష్ణకి సమర్పించాలి. మనవాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి లోన్ అప్లై చేసుకుని లోన్ వచ్చిన తర్వాత మనకి బూమ్ బీర్ కావచ్చు, లేదంటే ఇంకోటి ఏందన్నది ప్రెసిడెంట్ మెడల్తో కావచ్చు పార్టీ ఇస్తాడు. థ్యాంక్ యూ. ఇదేంటి తమ్ముడు? ఇది మన ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ అండి. ఇదా? అవునండి. మరి ఇందాక వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్ అంటున్నారు కదా, ఇవన్నీ గత ప్రభుత్వంలో కట్టి నిర్మించినాయండి. ఇవన్నీ తీసుకోవచ్చు. ఆధారాలతో 50 లక్షలు వస్తాయి కదా? పక్కా అండి. 50 లక్షలు అయితే అప్పు వచ్చుద్ది. 30 కోట్లు వస్తాయండి. వద్దొద్దు, 50 చాలు. చాలు. ఏరింగ్ మిగిలిన ఎక్కువ తీసుకుంటే కట్టద్దు. ఇదిగోండి. ఏంది కట్టం వెనక్క? భలే వాళ్ళు లాగుండవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి లాగా చదివేయడమే అంతే. డాక్యుమెంట్లు అయితే ఈ రెండిట్లే అండి డాక్యుమెంట్లు. ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ అండి. పట్టుకో. ఎవరు బాబు ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు? 7 50 లక్షల పైన అప్పున్న వాళ్ళంతా. ఓకే, ముగ్గురువేనా? ఓకే సరే అలా ముందే చెబుతున్నా, టాస్ పడిన దాని ప్రకారం ఎవరికైనా డాక్యుమెంట్లు వస్తాయి. నువ్వు మళ్ళీ గొడవ చేస్తే పద్ధతిగా ఉండదు. ఓకే, ఇంకా ఉండే చాలా ఉండే. ఎందుకంత రండి, మీరిద్దరు ఇటు రండి. హెడ్ టైలా? హెడ్ పెట్టుకోమ్మా. హెడ్ టైలా? హెడ్. ఓకే, టైలు మీరు వచ్చాయి. ఈసారి కట్టిన మీరు తమ్ముడు మన ఇద్దరం ఇప్పుడు హెడ్ టైలా? టైల్. టైలు మీ ఇద్దరిలో ఇప్పుడు. వీళ్ళిద్దరు. హెడ్ టైలా? హెడ్. టైలు. మనాడు గెలిచాడు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ని తనఖా పెట్టేసి లోన్ గెలుచుకునేటటువంటి అవకాశం మీరు గెలుచుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ని అలా చెప్పాం కదా నా ఇందాక, ఎవడికి టాస్ పడితే ఆడికేనని. ఎక్కడ కలిసి రావట్లేదన్నా, మీరన్నా సార్. తాడేపల్లి కొంప ఉందన్నా, కావాలంటే అది తీసుకో. నువ్వు వాటిని ఏడితే లోన్ రాదన్నా. జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 10 ఏళ్ళు పట్టిందన్న లైమ్ లైట్లోకి రావడానికి. నీకు కొంచెం ఓపిక. నువ్వు అట్లా ఏడిస్తే లోన్ రాదన్నా. బాధపడకన్నా, ఖచ్చితంగా వస్తుందన్న. చెప్పాం కదా లోన్. బ్యాంక్ కాడికి వెళ్దాం మళ్ళీ వాళ్ళు. నువ్వు సెల్ఫీ కూడా తీసుకోమ్మా. ఇది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి. ఎంపీ క్వార్టర్స్ భవనాలు, దీన్ని తనఖా పెట్టుకోవచ్చు మీరు. మీరు పెట్టుకొని ఎంత అప్పు తీసుకుంటుంది? 60 లక్షలు. 60 లక్షలు. ఓకే, థ్యాంక్ యూ. ఫోటో ఇటు కూడా రండి, అందరు రండి, గ్రూప్ ఫోటో దిగితే. బాధపడ మాకు హ్యాపీగా. ఓకేమ్మా. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది పద్ధతి కాదు. డాక్యుమెంట్లు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. పట్టుకొచ్చాం. లాక్కెళ్ళటం ఇది పద్ధతి కాదు. మనందరం ఒకటే, మనందరం ఒకటే. కాగితాలు లాక్కెళ్ళటం పద్ధతి. ఆ కుర్రోడు గెలిచాడు, అర్థమైందా? ఆ కుర్రోడు గెలిచాడు. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ని లోన్ పెట్టుకునే అవకాశం గెలిచాడు. నీ స్వయంగా నీ చేతులతో నువ్వు తమ్ముడు నువ్వు వెళ్ళి వద్దు ముచ్చేసాడు. నువ్వు వెళ్ళి హెచ్డిఎఫ్సిలో పెట్టేసుకుని తప్పకుండా లోన్ రాగానే గుర్తుందిగా ఏం చేయాలో సాయంత్రం పార్టీ చేసుకున్నాం. అది ఇట్లా సామరస్యంగా మనం తేల్చుకోవాలి. కానీ కలిసి రావట్లేదని ఎందుకు కలిసి వచ్చింది నీకు? ఇప్పుడు ఎక్కడైతే స్టేడియం ఉంది మనకి ఇప్పుడు, చూసావా? ఎంతమంది ఉండరు? 4 ఉన్నామన్నా. ముగ్గురు రా, మేము 4 ఉన్నాం. మిగిలి మీరు షేర్ చేసుకోండి, మీ 4 షేర్ చేసుకోండి. ఓకేగా నీకు? విజయవాడ నడిబొట్టు ఉంది, మీకు చాలా డబ్బులు వస్తాయి. 2 కోట్ల పైన విజయవాడ నడిబొట్టు ఉంది సార్. 4 షేర్ చేసుకోండి. నలుగురు చేస్తారన్న మీరు. ఏం కావాలి ఒకసారి కదా, అక్కడేమో ఎవరి తోలికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ ముగ్గురు అంటే నా అప్పు 50 లక్షల పైన ఉంది. లేదు లేదు, నేనేం చేయాలి? సరిపోతుంది. ఎట్లా సరిపోతుంది? స్టేడియం పెడితే గట్టిగా విజయవాడ నడిబొట్టు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడ. ఎక్కువ డిమాండ్ చేద్దాం. 370 కోట్లు పైచిలుగా వస్తాయి దీనికి కావాలంటే. అమ్మటం తాకట్టు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అప్పు పైన వస్తుంది. మీ 4 తలా 50 లక్షలు వస్తాయి. ఓకే, కావాలంటే మొన్న ఎవరో హనుమేహారిని కెప్టెన్సీ తీపిచ్చారు చూసా, వాళ్ళతో మాట చెప్పిద్దాం. రైట్, సామరస్యంగా. ఓకేగా, అన్యాయం జరగదు. అన్యాయం జరగదు. డాక్యుమెంట్స్ సిండికేట్ కాబట్టి 4 కలిసి తీసుకోండి. రా బాబురా. మన ముగ్గురికి 3 డాక్యుమెంట్లు, ఇందిరాగాంధీ స్టేడియం డాక్యుమెంట్లు. ఈ పేపర్ ముందు నాకు ఇదిగో, మళ్ళీ ఇక్కడ కొట్టుకోవద్దు, ముందు మళ్ళీ ఇక్కడ
వేస్తాను. ఏయ్, నువ్వు రెండు తీసుకుంటున్నారా? పద్ధతి ఉండదు. ఇదిగో, అది మాయ అయ్యి. ఆ కాగితాలు మాయ. నా ఇవ్వు. ఇదిగో ఇదిగో. ఇప్పుడు అందరం HDFC బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు తీసేసుకొని ఇదిగో. చూపించండి. గొడవలు అయితే వద్దు. ఇప్పుడు మేమంతా మన పులుకూరు వెంకట్రావు గారికి ఏమో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం గెలుచుకున్నాడు, లోన్ పెట్టుకునే అవకాశం. అసెంబ్లీ లోన్ పెట్టుకునే అవకాశం మా దియా రామకృష్ణ గెలుచుకున్నాడు. అలాగే IAS IPS క్వార్టర్స్ లోన్ పెట్టుకునేటువంటి అవకాశం మా వరప్రసాద్ గెలుచుకున్నాడు. మేము నలుగురం జాయింట్గా ప్రదీప్ రాయ జాయింట్గా ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మొత్తాన్ని లోన్ పెట్టుకుని నాకున్నటువంటి 50 లక్షల అప్పు, ఇతనికి ఉన్నటువంటి 50 లక్షలు, ఇతనికి 50 లక్షలు, ఇతనికి 50 లక్షలు, 2 కోట్ల రూపాయల అప్పు తీర్చుకోవటానికి మేమందరం కూడా HDFC బ్యాంక్కి వెళ్ళేసి ఈ లోన్ కాగితాలు పెట్టేసి మా అప్పు తీర్చుకునేటటువంటి మహత్తర అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. ఏదైతే 370 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సెక్రటరియట్ పెట్టి అప్పు తెచ్చుకున్నాడో ఆ ఇన్స్పిరేషన్ తోటే మేము మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడానికి HDFC బ్యాంక్ వెళ్తా ఉన్నాం. షూరిటీ ఏం పెట్టాలమ్మా పర్సనల్ లోన్కి? ఏ బ్యాంక్ అమ్మా మీది? HDFCయా? ఏది మన ముఖ్యమంత్రికి 370 కోట్ల రూపాయలు అప్పిచ్చారు ఆ బ్యాంకేనా? కాదమ్మా, ఇప్పుడు మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఉన్నాం, దాన్ని తాకట్టు పెట్టడానికి వచ్చాము, తీసుకుంటారా మీరు? మరి ఆడికి కట్టించారమ్మా సెక్రటరేట్ పెట్టుకుని. మమతా గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కదమ్మా, ముఖ్యమంత్రి గారికి 370 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారుగా అమ్మా, 1 రూపాయేగా ఆయన శాలరీ. అమ్మా ముఖ్యమంత్రి గారు ఇస్తే ఆయన తాకట్టు పెట్టుకుంటే ఇచ్చారు, మరి నేను పెట్టుకుంటే ఎవరా అమ్మా? ఇంత పెద్ద స్టేడియం ఉందమ్మా మనకి విజయవాడ నడిబొడ్డున. ఇంకా ఉండేగా మిగతా ఉండేగా అసెంబ్లీ ఉంది మాది, ఎమ్మెల్యే క్వార్టర్స్, అసెంబ్లీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నీ ఉన్నాయమ్మా, DGP ఆఫీసు. నాకు 50 లక్షలు అప్పు ఉందమ్మా. అవునమ్మా, దానికోసమే నేను విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం తాకట్టు పెడదాం అనుకుంటున్నా. షూరిటీ పెడతామమ్మా. అది ఆడి కట్టించారమ్మా మరి 370 కోట్లు. ఇది ప్రజల ఆస్తి కదమ్మా. మీరు ఇవ్వలేదా? HDFC బ్యాంక్ ఇచ్చారమ్మా. HDFC బ్యాంక్ వాళ్ళు. అదే బ్యాంక్ అన్నారు అమ్మా. మీరు HDFC అనగా ఇప్పుడు అమ్మా ఎలాగోలా పెద్ద మనసు చేసుకుని ఇయ్యమ్మా, అప్పుల్లో ఉన్నాము. ఈ స్టేడియం అమ్మితే 200 కోట్లు వస్తాయి, మాకు 2 కోట్లు చాలు, మా యొక్క వడ్డీ ఎంతైనా పర్వాలేదు. శాలరీ రూపాయేనమ్మా. ఒక్క సహాయం చేసి పెట్టమ్మా, ఇబ్బందుల్లో ఉన్నానమ్మా. ఊరుకన్నా ఏడవకన్నా, ఏడవకన్నా ఇద్దరే ఊరుకో. అమ్మా ముఖ్యమంత్రి ఊరుకోన్నా ఏడవకన్నా, ఐదురే బాధను చూడమ్మా. బ్రాంచ్కి వస్తాను వెళ్ళమ్మా. ఏ బ్రాంచ్ అమ్మా? ఒక్కసారికి నీకు దండం పెడతా, ఒక్కసారికి ఒకళ్ళగా మేము అడుగుతున్నాం అమ్మా. కడుదురు ఇది కూడా అవదన్నా. అయిద్దన్నా నేను మాట్లాడతా అన్న, నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడతా అన్న, బాధపడకు అన్న నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తా అన్న. అన్న ఏదో ఒకటి చేయమ్మా. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇట్లాంటి వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయమ్మా. మా కొద్దిగా లోన్లు నువ్వే తెచ్చుకో. 2 కోట్లు లోన్ ఇప్పించమ్మా. నువ్వే తెచ్చుకోపోయి అమ్మా 2 కోట్లు లోన్ ఇప్పించమ్మా చాలు. నువ్వే పెట్టేసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం తాకట్టు తనఖా పెడతామమ్మా. ఏదో ఒకటి చేసి 2 కోట్లు బ్రాంచ్కి వెళ్దాంలే. ఏ బ్రాంచ్కి రమ్మంటావమ్మా? హైదరాబాద్లో ఉన్న ఆస్తులు ఎప్పుడో పెట్టేసాడు మన ముఖ్యమంత్రి. కేసీఆర్కి ఇచ్చేసాడుగా, మొదట్లోనే ఇచ్చేసాడు. ఇక మనకు అవతల వర్కౌట్ అవుతుంది, బ్రాంచ్ వేరే బ్యాంక్ వర్కౌట్ అవుతుంది. వేరే బ్యాంక్ చూసుకుంటున్నానమ్మా.